హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో రొయ్యల వేపుడు. ఈ ఫ్రై రెసిపీ అన్నంలోకైనా రోటీస్లోకైనా చాలా బాగుంటుంది. స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వేపుడు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక 4-5 టీ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాస్త వేడవగానే చిన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసి కలుపుకున్నాక కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ రంగులోకి ఫ్రై అవగానే ఫ్రెష్ గా దంచుకున్న 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. వీలైతే ఫ్రెష్ గా అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో శుభ్రం చేసుకున్న పచ్చి రొయ్యలు వేసుకొని కలుపుకోవాలి. పచ్చి రొయ్యలు మనం అరకిలో తీసుకుంటే వాటిని పైన తొక్క తీసుకొని క్లీన్ చేసుకునేసరికి 1/2 కిలో పప్పు అనేది వస్తుంది. ఈ రొయ్యలకి పైన తొక్క తీసుకున్న తర్వాత ఏ విధంగా ఉడికించుకోవాలో చూసేయండి. నేను ఇక్కడ 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాను. వీటిని పైన తొక్క తీసుకున్న తర్వాత మనకి 1/2 కిలో వస్తాయి. రొయ్యలు కడిగే ముందు అందులో కొంచెం కల్లుప్పు వేసుకొని కడగాలి. కడిగిన రొయ్యల్ని ఒక గిన్నెలో వేసుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మీడియం మంట పైన ఉడికించుకుంటే రొయ్యల్లో నుండి మనకి నీళ్లు ఊరుతాయి. ఈ నీళ్లు సగానికి పైగా ఇంకిపోయిన తర్వాత ఇందులో నుంచి రొయ్యలు పక్కకు తీసేసుకొని ఈ నీళ్లు ఉంపేసి ఈ విధంగా ఉడికించుకున్న రొయ్యల్ని ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయల్లో వేసుకొని కొద్దిసేపు రొయ్యలను కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఆల్రెడీ రొయ్యలు ఉడికించుకునేటప్పుడు పసుపు వేసుకున్నాం కాబట్టి చిటికెడు పసుపు వేసుకొని 1 టీ స్పూన్ కారం వేసుకొని అంతా కలిసిలాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువగా వేసుకున్నాను కాబట్టి కారం కాస్త తగ్గించుకోవాలి. అందులోకి నేను వాడేది మసాలా కారం. మీరు తినేదాన్ని బట్టి కారం ఎక్కువ తక్కువ అనేది కూడా వేసుకోవచ్చు. మంటను తగ్గించుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఒక 2-3 నిమిషాల్లో కారంలో ఉన్న పచ్చివాసన కూడా పోతుంది. ఇలా ఫ్రై అవ్వగానే ఇందులో ఇప్పుడు ఒక 3 నిమిషాల తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ 3 కలిపి వేస్తున్నాను. ఇప్పుడు అంతా కలిసిలాగా కలుపుకొని పైన మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్ గా చేసుకుని రొయ్యల వేపుడు రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఇష్టమైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.